నమస్కారం, నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర. మెడినైన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండైజెషన్ మెయిన్గా అజీర్ణ అని అంటారు ఆయుర్వేదంలో. అజీర్ణ అనేది మెయిన్గా ఇండైజెషన్లో ఎక్కువగా లోపల మందాగ్ని అని అంటాము. మందాగ్ని అంటే ఏంటి అని అంటే, మంద అంటే తక్కువ, అగ్ని అనేది డైజెషన్. ఆ డైజెషన్ మెటబాలిక్స్ యాక్టివిటీ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఇండైజెషన్ ఎందువల్ల వస్తుంది, కాజ్ ఏంటి, దానివల్ల నొప్పి కలగడం ఏంటి, దాని తర్వాత దానికి పరిపూర్ణమైన చికిత్స ఏంటి, ఈరోజు తెలుసుకుందాం. ఇండైజెషన్ మెయిన్గా అజీర్ణ అని అంటాం ఆయుర్వేదంలో. ఎక్కువగా మెయిన్లీ ఇండైజెషన్ అనేది ఎక్కువగా శాతంగా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ వాటర్ ఇంటేకింగ్ తక్కువ తీసుకోవడం కానీ, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం లేకపోవడం కానీ, ఇతర సమస్యలు లేదు, లివర్లో ప్రాబ్లం కానీ, లేదు అంటే డైజెషన్లో ప్రాబ్లం కానీ, స్మాల్ ఇంటెస్టైన్లో కానీ, లార్జ్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం కానీ, అలాంటి వల్ల కూడా ఇండైజెషన్ అనేది వస్తుంది. ఎక్కువగా మెయిన్లీ ఇండైజెషన్లో మనం అబ్జర్వ్ చేసుకునేటివి ఏంటి అని అంటే, మెయిన్గా పెయిన్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, వీక్నెస్గా ఉండడం, తరచుగా తల తిరుగుతున్నట్టు అనిపించడం, డైలీ వైజ్గా లేజినెస్ ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఇండైజెషన్లో మానసిక ఒత్తిడి దానివల్ల కూడా వస్తుంది అన్నమాట. ఎక్కువగా రజ అండ్ తమోగుణాస్ ఎక్కువ అవ్వడం వల్ల, ఆ రజ అండ్ తమోగుణాస్లో ఎక్కువగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదు అని అంటే ఎక్కువ టెన్షన్స్ తీసుకోవడం వల్ల కూడా ఇండైజెషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. అండ్ ఇంకొకటి మెయిన్లీ ఇండైజెషన్లో ఎక్కువ డైజెస్టివ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో డైజెషన్ అనేది సరిగా అయిపోదు అన్నమాట. ఇందులో డైజెస్టివ్ కెపాసిటీ ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ కానీ, లేదంటే డేపులు ఎక్కువ రావడం కానీ, లేదు అని అంటే మోషన్స్ తరచుగా రావడం కానీ, లేదంటే కాన్స్టిపేషన్గా ఉండడం కానీ, దీనివల్ల ఎక్కువగా ఇండైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి జాయింట్స్ పెయిన్స్ కానీ, లేదు అంటే మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము అన్నమాట. దీనికి ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది. ఇప్పుడు చికిత్స గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇండైజెషన్లో చికిత్స ఏంటి అని అంటే, పేషెంట్ వాతం కానీ, పిత్తం కానీ, కఫం కానీ పర్సన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ 3 గుణాలలో ఏది ప్రీడామినెంట్గా ఉండేది చూసుకొని దానికి పేషెంట్ని మాట్లాడడం జరుగుతుంది. ఇందులో పంచకర్మలో వమనం కానీ విరేచనం అనేది ఇస్తాము అన్నమాట. వమనం అంటే ఏంటి అని అంటే, వామిటింగ్ టైప్ చేయడము. వమన అంటే ఏంటి అంటే, ఓ గ్రితన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఎంటీ స్టమక్తో ఇస్తామన్నమాట. సో అక్కడ నుంచి దోషాస్ ఎలివేటెడ్ అయిపోయి ఆటోమేటిక్గా అవుట్ సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విరేచనం అంటే పర్గేషన్ థెరపీ అంటే మెయిన్లీగా మోషన్స్ కంటిన్యూగా ఎపిసోడ్స్ టైప్స్ రావడం అనమాట. ఇది ఒక థెరపీ అనమాట. సో ఈ పర్సన్స్ బట్టి వాతము అండ్ కఫము, పిత్తము ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే, బస్తీ ఇవ్వడం కానీ, అభ్యంగం ఇవ్వడం కానీ, స్వేదనం ఇవ్వడం కానీ, ఇలాంటివి మెడికేషన్ పంచకర్మలో మనం చికిత్స పొందుతాము అన్నమాట. మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మెడినైన్ మా హాస్పిటల్ సిబ్బందికి కాల్ చేసి కనుక్కోగలరు. నమస్తే.